ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవ్ వ్యూస్. ఈ రోజు అయితే హెల్దీ బిస్కెట్స్ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినేవి గోధుమ పిండితో చేస్తున్నాను నేను బిస్కెట్స్ అనేవి. ముందుగా గోధుమ పిండి నేను క్వాంటిటీ కొంచెం కాబట్టి ఉజ్జాయింపు వేసేస్తున్నానండి. కొలత లెక్క అయితే కనుక కేజీ గోధుమ పిండికి పావు కేజీ బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే బెల్లము ఇదిగోండి, బెల్లం కరిగించుకోవాలి. కరిగించుకున్న బెల్లం వాటర్ అనమాట ఇది. కేజీ పావు పిండికి కేజీ బెల్లం కావాలి, కరిగించుకొని ఉంచుకోవాలన్నమాట. నేను ఉజ్జాయింపు వేసేస్తున్నాను కొంచెం క్వాంటిటీ కాబట్టి. ఇదిగోండి గోధుమ పిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం బొంబాయి రవ్వ క్రిస్పీనెస్ కోసం అనమాట. అలాగే చిటికెడు ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నెయ్యి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండి. ఇప్పుడు బెల్లం కరిగించిన వాటర్ ఉంది కదా, దాంతో పిండి చక్కగా చపాతీ పిండిగా కలుపుకోవాలి. గట్టిగా ఉండాలండి, మనం చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇవన్నీ ఇంత గట్టిగా కలుపుకోవాలి పిండి. ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు ఉంచితే మనకి బిస్కెట్స్ అనేది స్మూత్గా వస్తాయి అన్నమాట. నెయ్యి రాసుకొని కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఈ పిండికి ఇలా అప్లై చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని 2 భాగాల కింద చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. దానికంటే ముందు కొంచెం గసగసాలు వేసుకోవాలి. కింద గసగసాలు వేసుకొని అప్పుడు ఒత్తుకుందాము. ముందు గసగసాలు వేసుకొని ఈ మాత్రం మందంగా మనం చేసుకోవాలి. చపాతీలా చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ రౌండ్ చేస్తున్నాను నేను బిస్కెట్స్. వండేలాగా ఇలాగన్నీ చేసి పెట్టేసుకున్నాం పక్కన. ఫ్రెండ్స్, నేనైతే 3 రకాలు చేసుకున్నాను. రౌండ్, నెలవంక బిస్కెట్లు, అలాగే డైమండ్ షేప్ అండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. మనం ఇప్పుడు ఈ ఆయిల్లోని కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందిలో చూద్దాం. వేడెక్కిందండి. ఇప్పుడు చక్కగా గసగసాలు వేయడం వల్ల చూసారు ఎంత బాగుందో, ఎంత బాగా కనబడుతుందో. ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయి నెయ్యి వేయడంలో మనకి. ఇంకా బేకింగ్ సోడా ఏం వేసుకోకలేదండి. చక్కగా హెల్దీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓన్లీ మంచి రంగు అయితే వచ్చేసింది. ఇప్పుడు తీసేసుకున్నాం వీటిని. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నెలవంక బిస్కెట్లు వేసుకుందాము. మనకి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. చూసారా ఎంత బాగుందో అసలు. చూస్తుంటే నాకు 3 రోజులు పొంది నేనైతే టేస్ట్ చేస్తానండి. చూసారా చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. సో మీరేం చేయాలి, వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.